హలో! ఇప్పుడు పీనట్స్ చెక్కీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో పల్లీలు వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆ పైనున్న లేయర్‌ని తీసి 2 పార్ట్స్ కింద చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత అదే కళాయిలో 1 కప్ పల్లీలకి 1 కప్పు బెల్లం వేసి బాగా మరగబెట్టుకోవాలి. ఇలా బాగా పాకం వచ్చాక 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకోవడం వల్ల చెక్కీ అనేది షైనింగ్‌గా ఉంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకుందాం. బేకింగ్ సోడా వేయడం వల్ల క్రిస్పీగా ఉంటుంది చెక్కీ అనేది. ఇప్పుడు ఆ పల్లీలు ఏవైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో అవి వేసి బాగా కలుపుకుందాం. అలా కలిపి పెట్టుకున్న పల్లీల్ని ఒక బేటర్లోకి తీసుకుందాం. నేను బటర్ పేపర్ వేసి స్ప్రెడ్ అయితే చేసుకుంటున్నాను. నాకు ఏ సైజులో కావాలో ఆ షేప్లో ఆ సైజులో నేను అనేది బాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకున్న పీనట్స్ని బయటికి తీసి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చాక్తో కట్ చేసుకోండి. ఫస్ట్లోనే చాక్తో కట్ చేసుకోవాలి, లేదు అంటే అది బ్రేక్ అవ్వడం కష్టం. సో నేను ముందుగానే పీసెస్ కట్ చేసుకొని ఆ తర్వాత 2 to 3 అవర్స్ వరకు దాన్ని డిస్టర్బ్ చేయకుండా వదిలేయండి. ఆ తర్వాత ఆ చక్కీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని బ్రేక్ చేసుకొని నేనైతే ఫస్ట్ ఇది దేవుడికి పెట్టేసి ఆ తర్వాత నేను టేస్ట్ చేశాను. చాలా బాగా వచ్చాయి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. 1 కప్పు పల్లీలకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.